తమ్ముడు బంగారం రాడు లైవ్కి కానీ చూస్తాడు, ఎందుకు చూడాడు, కామెంట్ మాత్రం చెయ్యడు. అంతే కదా. హాయ్ చెప్తున్నాడు అక్క. హాయ్ హాయ్ చిన్న హాయ్ తమ్ముడు. ఇంకా నేను లైక్ చేయలేదు దేవిక. పర్లేదండి, చేస్తే చేయండి, లేకపోతే లేదు, అంతే. ఓకేనా. తిన్నారా అండి శంకర్ గారు మరి లేదా? అడిగానా ఈ క్వశ్చన్? నేను అడిగే ఉంటా కానీ గుర్తులేదు. చిన్నప్పుడు ఇట్లాంటి మూతలల్లో ఇంకా మనకి ఇందులో ఏమంటారు, ఇందులో ఇట్లాంటి మూతలు, మళ్ళీ పత్తి చేలకి కానీ ఇట్లా మందు కొట్టేటి డబ్బాలు, చిన్న చిన్న డబ్బాలు, మూతలు వస్తాయి కదా, ఇంత ఇంత పెద్ద పెద్ద మూతలు, ఇంత హైట్ తోటి వచ్చి రౌండ్ మూతలు. ఈ మూతలు డింకు మూతలు అంటే మనకి డింకు మూతలు అనేవి ఏంటంటారంటే, ఇవి మనం థమ్స్అప్ బాటిల్ అంటే సీసాలలో తాగేది మూతలు ఉంటాయి కదా, అవి డింకు మూతలు అంటాం మేమైతే. ఆ మూతలు, ఇంకా ఆయిల్ డబ్బాల మూతలు అన్నీ తీసుకొని మంచిగా, ఇట్లాంటివి అన్నీ తీసుకొని మంచిగా గురుగులాట ఆడేది. అది ఒక్కసారి నేను వీడియో అనేది చేస్తాను, ఇప్పుడు కాదు, టైం పడుతుంది. థ్యాంక్ యూ అండి శంకర్ గారు లైక్ ఇచ్చినందుకు. చేస్తాను వీడియో అనేది, ఇంకా మంచి మంచి మెమరీస్ ఉన్నాయి, మంచి మంచి మెమరీస్ అనేది చేస్తూ ఉంటాను. ఊరికి వెళ్ళినప్పుడు నేను ఒకటి చూపించాలి అని అనుకున్నాను, కానీ నాకు మొన్న వెళ్ళినప్పుడు నాకు టైం అనేది సరిపోలేదు కాబట్టి చూపించలేకపోయాను. ఈసారి వెళ్తే మాత్రం మా వారితో వెళ్తే బండి మీద అట్లా తిరగచ్చు, నేను ఒక్కదాన్ని వెళ్ళాను కాబట్టి తిరగడము ఆ ఎండలో అంతా అలా అయిపోయిందనమాట. ఒకరోజు మొత్తం కంప్లీట్గా ఫంక్షను, ఒకరోజు నైట్ ఫంక్షన్ అయిపోయి నెక్స్ట్ డే మా మమ్మీ వాళ్ళ ఊరు వెళ్ళి మా నానమ్మతో కాసేపు మాట్లాడి ఇంకా ఇంటికి మళ్ళీ మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి 6:30 అయిపోయింది. మళ్ళీ ఆ రోజు నైట్ ఊరెళ్ళి నైట్ సినిమాకి వెళ్ళి 9:30 షో అనమాట. సినిమాకి వెళ్ళి ఇల్లందులో సినిమా చూసి వచ్చేసరికి 12:30. ఇంకా పడుకొని మార్నింగ్ లేసాం తొందరనే 7కి, 6:30 7కి అలా లేసేసి రెడీ అయ్యి ఉసిరికాయ పచ్చడి మా సిస్టర్ వాళ్ళది పెట్టేసి ఉసిరికాయ పచ్చడి అయిన తర్వాత మళ్ళీ అంత చేసి మళ్ళీ నేను రెడీ అయ్యి బస్ ఎక్కేసరికి 12 అయింది. 12 దగ్గరలో. ఖమ్మం వచ్చేసరికి 1:30కి ఎక్కితే బస్సు ఇక్కడ 6:15కి దిగాను హైదరాబాద్లో. మళ్ళీ అక్కడ నుంచి నేను లంచ్ చేసుకోలేదు, సూర్యాపేటలో ఆగుద్ది కదా ఏమన్నా తీసుకుందాం అనుకున్నా కానీ నాకు అక్కడ ఏమి నచ్చలేదు, అసలు ఏం తినలేదు, వాటర్ కూడా తాగలేదు. అలాగే వచ్చేసి ఎల్బీ నగర్లో దిగి రోడ్ క్రాస్ చేసి అక్కడ ఒకటి చిన్నది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుంది అనమాట. అందులో ఫస్ట్ టైం వెళ్ళాను నేను, ఎప్పుడు వెళ్ళినా చూస్తూ ఉంటాను కానీ ఫస్ట్ టైం వెళ్ళాను, కానీ బాగానే ఉంది. అక్కడ తినేసి ఒకటి లిమ్కా బాటిల్ తీసుకొని అది తాగుకుంటూ ఇంటికి వచ్చేసరికి 8:30 అయిందనమాట. మా ఇంటికి 6:15కి అలా దిగితే బస్సు ఎల్బీ నగర్లో, మా ఇంటికి వచ్చేసరికి 8:30 అయిందనమాట. 1.5 hour పట్టిద్దండి ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ మేము కొంపల్లికి రావడానికి 1.5 hour పట్టిందనమాట. అంటే నాకు ఇంకా లేట్ అవుతుంది, కానీ నేను డైరెక్ట్ బస్ ఎక్కాను కాబట్టి నాకు ఆ టైం అయిందనమాట. కాబట్టి నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తాను. నేను అది అనుకున్నది ఇప్పుడు చెప్తే ఉండదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా. బాయ్ అందరికీ. మీ చిన్న